ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పాట్నాలో జనస్టోరేజ్ పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీ బుధవారం ప్రారంభించారు. బీహార్ గొంతు ఢిల్లీ వరకు వినిపించాలని తన లక్ష్యమన్నారు. పార్టీ పెట్టేందుకు ముందు రాష్ట్రమంతా కలిగి తిరిగారు. వేలాది మంది పౌరులను కలిశారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. పార్టీ ప్రారంభించేందుకు ముందు ఆయన ప్రజలను జై బీహార్ అంటూ పెద్దపెట్టిన నినాదాలు చేయాలని కోరారు. రాష్ట్రం ప్రజలను కేంద్రంతో పాటుగా బీహార్కు చెందిన నాయకులు మోసం చేశారని మండిపడ్డారు. మీరందరూ కలిసి జై బీహార్ అంటూ పెద్దగా నినదించండి. దీంతో దేశంలో ఎక్కడా మీరు బీహార్కు చెందిన పిల్లలు కారని తెలియచెప్పాలన్నారు. బీహార్ అంటేనే దేశంలో ప్రతి ఒక్కరికి చులకన భావమని, మీ గొంతు ఢిల్లీ దాకా వినిపించాలని, మీరు బెంగాల్కు వెళితే అక్కడ విద్యార్థులు మీరు బీహార్కు చెందిన వారిని చులకనగా భావంతో దాడి చేస్తారని, ఇదే పద్ధతి తమిళనాడు, ఢిల్లీ, ముంబై ఎక్కడికి వెళ్ళినా బీహార్ పిల్లలంటే వారిని చితకబాదడమో, వారిని ఘోరంగా అవమానపరచడమో జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలను గత 25-30 ఏళ్లుగా రాజకీయ పార్టీలు ఘోరంగా మోసం చేశాయని, లాలూకు భయపడి ప్రత్యామ్నాయంగా బీజేపీకి ఓటు వేశారని, జాతీయ పార్టీలకు అవసరం లేదని, మన సమస్యలు మనమే పరిష్కరించుకుందామంటూ అందరూ ఒక్కతాటిపైకి వచ్చి జనస్టోరేజ్ పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గురించి ప్రస్తావిస్తూ రాష్ట్రానికి పాలించేందుకు అనర్హుడని, భౌతికంగా మానసికంగా ఆయన ఫిట్గా లేరని వ్యాఖ్యానించారు.